టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగలం సభను జయప్రదం చేయాలని చీరాల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య కోరారు. బుధవారం చీరాలలో జరిగే సభకు టీడీపీ కార్యాలయం వద్ద కొండయ్య సమక్షంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు చర్మగీతం పాడాలని కొండయ్య పిలుపునిచ్చారు. మే 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చీరాల పట్టణానికి రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ యొక్క సభని జయప్రదం చేయాల్సిందిగా చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాను. అలాగే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మిగతా 6 నియోజకవర్గాలను కూడా నాకు సపోర్ట్ చేయాల్సిందిగా వారందరిని కూడా కోరుతున్నాను. పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాంబు పేల్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దుర్మార్గమైన యాక్ట్. ఇది అంటే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా? ప్రజల రక్షణ కోసం ఇటువంటి చట్టాలు వస్తున్నాయా, లేకపోతే మరి ఏ ఉద్దేశంతో ఇటువంటి చట్టాలని ఎవరు ప్రవోక్ చేస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారనేది అర్థం కావట్లేదు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 4 సంవత్సరాల 11 నెలలు అయితే ఏదైనా ఒక్కటైనా కూడా ఈయన తీసుకొచ్చినటువంటి చట్టాలు కానీ ఇవన్నిటిని కూడా చూస్తే మరి ఈయనకి అసలు పాలన అనేది తెలుసా తెలీదా అనేది చిన్నపిల్లలను అడిగినా కూడా అర్థం కావట్లేదు పరిస్థితిలో అందరికీ తెలుస్తుంది ఇతని యొక్క వ్యవహారం. సో ఇటువంటి పిచ్చోడిని, ఇలాంటి వ్యక్తిని రేపు 13వ తారీఖుతో ఇతని యొక్క పాలనని అంతమొందించాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉన్నది. లేదా